ఫ్రెండ్స్ మళ్ళీ మనకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ని కొనుక్కునేటప్పుడు కొన్ని తప్పులను చేయకూడదు. ఒక 5 తప్పులు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు జనాలు. సో ఆ తప్పులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. దాంతోపాటే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మనకు ఎప్పటికప్పుడు కొత్త డీల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఆ డీల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఛానల్లో జాయిన్ అవుతే మీరు చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు మీరు చేయకూడని ఆ 5 తప్పులు ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఇందులో మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం చాలా రకాల ప్రోడక్ట్స్ని సెర్చ్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ డీల్స్ రివీల్ అవుతున్నాయి అని తెలిసిన తర్వాత మాటికి యాప్ ఓపెన్ చేయడం, దేని మీద మనకు డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి స్క్రాల్ చేసుకుంటూ కూర్చోవడం. సో ఇందులో భాగంగానే మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా ఒక వస్తువు అనేది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, అవసరం ఉంటే పర్లేదు అనుకోండి, అవసరం లేకపోయినా సరే కొన్ని వస్తువులు అనేవి భారీ డిస్కౌంట్ తోటి వస్తున్నాయని చెప్పేసి తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొబైల్కి సంబంధించిన దాని గురించి సెర్చ్ చేశారనుకోండి, ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది, దాని ఆల్గరిథం మనం ఏమేమి సెర్చ్ చేస్తున్నాం అనేది మొత్తాన్ని ట్రాక్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇదే డేటా కాకుండా ఇంతకుముందు మీరు ఏదైనా ఏసీస్ గురించో, ఫ్రిడ్జ్ల గురించో, లేకపోతే వేరే ఏ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినా సరే దానికి రిలేటెడ్ సెర్చెస్ కూడా మీకు ఇప్పుడు చూపించడం స్టార్ట్ చేసేస్తుంది. మీకు ఇప్పుడు కొనుక్కోవాల్సింది ఇప్పుడు మీరు మొబైల్ అనుకోండి, కాకపోతే మొబైలే కాకుండా పాత సెర్చ్ రిజల్ట్స్ ఆధారంగా కూడా మీకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. సో ఆ సజెషన్స్ కూడా మీకు ఎలా చూపిస్తుంది అంటే దాని రేట్ అనేది తక్కువ చూపిస్తుంది. భారీగా డిస్కౌంట్ వస్తుందా అని చెప్పేసి కొనుక్కున్నారనుకోండి, మీ డబ్బులను వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మొత్తానికి మనకు అవసరం లేకపోతే ఆ ప్రోడక్ట్ ఎంత తక్కువ డిస్కౌంట్లోకి వచ్చినా సరే కొనుక్కోకండి. కొనుక్కొని మళ్ళీ మీ ఇంట్లో ఎక్కడో మూలకు పెట్టుకోవాల్సి వస్తుంది. సెకండ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనలో చాలామంది ఆన్లైన్లో చాలా వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా ఆఫ్లైన్ కంటే చూసుకున్నట్టయితే ఆన్లైన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయనుకోండి. మొత్తానికి మనం ఇప్పుడు ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది మన ఇంటికి రిసీవ్ అయిన తర్వాత అందులో ఏముంది, లేకపోతే ఇప్పుడు మీరు ఐఫోన్ ఆర్డర్ చేశారనుకోండి, ఐఫోన్ ఫటాఫట్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే ఆ బాక్స్ను డెలివరీ బాయ్ దగ్గర నుంచి తీసుకుని ఫటాఫట్ ఆ బాక్స్ను ఓపెన్ చేసేస్తారు. కాకపోతే కొన్నిసార్లు ఆ బాక్స్లో ఐఫోన్ బదులు అగ్గిపెట్టను, సబ్బు బిళ్ళను. సో మొత్తానికి ఇలా మీకు కూడా ఇటువంటి అనుభవం ఎదురవద్దు అని అనుకుంటే ఆ డెలివరీ బాయ్ మీకు ఇచ్చేటప్పుడు, ఆ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు వీడియోని రికార్డ్ చేసుకోండి. అతని కళ్ళ ముందే ఆ బాక్స్ని ఓపెన్ చేయండి, అతను అక్కడ ఉంచి. సో ఆ వీడియో కూడా ఎలా చేస్తారు అంటే మధ్యలో రికార్డులు కట్ చేసుకుంటూ చేయకండి, మొత్తం కంటిన్యూస్గా ఆ వీడియోని రికార్డ్ చేసుకోండి. ఒకవేళ ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఐఫోన్ ఆర్డర్ చేస్తే నిజంగానే ఐఫోన్ వస్తే పర్లేదు, కాకుండా మీకు వేరే ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు ఇది ప్రూఫ్గా పనిచేస్తాయి. సో ఇక్కడ మనకు పోయేది ఏం లేదు కదా, మళ్ళీ మెమరీ వేస్ట్ అవుద్ది అనుకుంటే ఆ వీడియోని డిలీట్ కూడా చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి సేల్స్ సీజన్ కాబట్టి చాలా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు మీరు చూడండి, నేను ఏదో ఒక టెక్ న్యూస్లో రాబోయే రోజులలో ఈ బిగ్ బిలియన్ డే సేల్లో అమెజాన్లో ఒక వస్తువుని ఆర్డర్ చేస్తే ఇంకొక వస్తువు వచ్చిందనో, లేకపోతే ఇటువంటి ఫ్రాడ్స్ గురించి ఏదో ఒక టెక్ న్యూస్లో పక్కా చెప్తాను. కాబట్టి మీరు కూడా నేను చెప్పబోయే టెక్ న్యూస్లో మీరు రాకుండా ఉండాలి అని అంటే మీరు ఆ వీడియోని రికార్డ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఒక ప్రూఫ్ లాగా అయితే యూజ్ అవుద్ది. థర్డ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనలో చాలామంది ఆఫర్లో మొబైల్ అనేది తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ మనం వాడే మొబైల్ అనేది బాగా పనిచేస్తున్నా సరే దాన్ని ఎక్స్చేంజ్లో పెట్టడమో, లేకపోతే మన దగ్గర ఉన్న మొబైల్ని సెకండ్ హ్యాండ్లో అమ్మేయడమో, లేకపోతే ఆల్రెడీ ఆ మొబైల్ని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి కొత్త మొబైల్ కొనుక్కోవడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు. అంటే మన ఇంట్లో వాళ్ళకి అవసరం ఉంటే ఇచ్చినా పర్లేదు అనుకోండి. మొత్తం చూసుకున్నట్టయితే ప్రజెంట్ మన చేతిలో ఉన్న మొబైల్ అనేది ప్రాపర్ కండిషన్లో పనిచేస్తున్నా సరే ఆఫర్లో మొబైల్స్ అనేవి తక్కువకు వస్తున్నాయి అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు. సో ఇటువంటి పనులు చేయకండి. ఒకవేళ కనుక మీ మొబైల్ అనేది బ్యాటరీ బ్యాకప్ ఇవ్వట్లేదు, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు, డిస్ప్లే బాగాలేదు, ఇటువంటి విషయాలు మీకు అనిపించినప్పుడు ఓకే, మన దగ్గర ఉన్న మొబైల్ని మనం తీసేసి కొత్త మొబైల్ తీసుకోవడంలో తప్పేం లేదు. అలా కాకుండా మన మొబైల్ తోటి మనం 100% సాటిస్ఫై అయిన తర్వాత కూడా ఆఫర్లో మనకు మొబైల్ అనేది తక్కువకు వస్తుంది కదా, లేకపోతే మన ఫ్రెండ్స్ మొబైల్స్ కొనుక్కుంటున్నారు కదా అని చెప్పేసి మనం కొనుక్కోవడం, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు మొబైల్ కొనుక్కున్నారు, కొత్త మొబైల్ వాడుతున్నారు అని చెప్పేసి కొనుక్కోవడం లాంటివి అయితే చేయకండి. సో వాళ్ళు కొనుక్కున్న మొబైల్ కూడా ఒక 2 రోజులు మురిపమే, 3-4 రోజుల తర్వాత, లేకపోతే ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఆ మొబైల్ కూడా మనకు పాతగానే అనిపిస్తూ ఉంటుంది, ఇంకొక మొబైల్ కావాలనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే మన దగ్గర డబ్బు లేకపోయినా సరే అప్పులు తెచ్చి మరీ కాస్ట్లీ ఫోన్లు కొనుక్కోకండి. ఇప్పుడు చూడండి, ఐఫోన్ 13 అనేది 50,000కే దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా సరే చాలామంది అప్పు తెచ్చి మరీ ఐఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. మనకు అక్కడ అవసరం లేదు, అప్పు తెచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే జనాలకు చూపించడానికి నా దగ్గర ఐఫోన్ ఉందని చూపించడానికి. ఓన్లీ నేను చెప్పేది ఐఫోన్ అనే కాదు,
ఆండ్రాయిడ్ సంబంధించిన ఫోన్స్ అయినా కానివ్వండి, మీరు ఇష్టపడ్డ ఏ ఫోన్ అయినా కానివ్వండి, మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన స్తోమతకు మించి ఖర్చు చేయడం అనవసరం అని చెప్పేసి నా అభిప్రాయం. ఆ డబ్బును మనం వేరే అవసరాల కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి తొందరపడి ఆఫర్లో తక్కువకు మొబైల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మనకు అవసరం లేకపోయినా సరే కొనుక్కోవడం అనేది ఒక ఫూలిష్ డెసిషన్. 4th పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనకు బిగ్ బిలియన్ డే సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే కంపెనీ చూడండి, ఇప్పటి నుంచే షామీ అయినా, రియల్మీ అయినా, ఒప్పో అయినా, వేరే వేరే కంపెనీస్ అనేవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ప్రోడక్ట్స్ మీద ఆఫర్స్ని రివీల్ చేస్తున్నాయి. అంతకుముందుతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఆఫర్స్లో పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు. 1000, 2000 చేంజ్ మాత్రమే కనిపిస్తుంది. మీరు ఆ 1000, 2000కి టెంప్ట్ అయిపోయి ఆ మొబైల్ కొనుక్కున్నారనుకోండి, అప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్నదాంతో పోల్చుకున్నట్టయితే అప్పుడు ఇంకా తక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు అక్కడ ఆ ఆఫర్లు కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి టెంప్ట్ అవ్వకండి. మనిషి అన్నాక టెంప్ట్ అవ్వడం కామన్. తొందరగా మొబైల్ కొనుక్కోవాలి, తొందరగా వాడేయాలి అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే బిగ్ బిలియన్ డే అనేది లేకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది ఇంకెన్నో రోజులు కూడా లేదు, ఒక వారం రోజులు ఉన్నది. ఒక వారం రోజులు ఆగితే మీకు అసలు డీల్స్ అనేవి బయటకు వస్తాయి. మీకు ఇప్పుడున్న ప్రైస్తో పోల్చుకున్నట్టయితే ఎక్కువ ఏం రాదు. వాళ్ళు ఇదే ప్రైస్లో సేల్ చేస్తారు, లేదా దీనికంటే ఇంకా తక్కువ కూడా సేల్ చేస్తారు. కాబట్టి మనకి ఇంకా తక్కువకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం బెస్ట్. అందుకోసమే ఇప్పుడే తొందరపడి మొబైల్స్ని కొనుక్కోకండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, 5th పాయింట్ ఏంటి అంటే, మన అందరూ తెలిసిందే, ఫ్లిప్కార్ట్లో సేల్ జరిగినా, అమెజాన్లో సేల్ జరిగినా చేసేది ఏంటి, వీళ్ళు ఆల్రెడీ కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. దాంతోపాటు కార్డ్స్ యూస్ చేశారనుకోండి, క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడితే ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే, అమెజాన్లో ఎస్బీఐ కార్డు ఉంది. సో మరి ఈ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తే మీకు ఇంకా 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్తూ ఉంటారు. 10% డిస్కౌంట్ అంటే మీరు ఏదైనా ఒక పెద్ద ఫోన్ కొనుక్కున్నప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అయిపోద్ది. ఒక 5000, 2000, 3000 రూపీస్ వరకు అయితే మీకు డిస్కౌంట్ లభిస్తాయి ఈజీగా. సో మీరు ఈ 2000, 3000 రూపీస్ కూడా తక్కువ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు వెంటనే మీ ఫ్రెండ్స్ దగ్గరనో, ఫ్యామిలీ మెంబర్ దగ్గరనో, ఎవరి దగ్గరనో ఏదైనా ఒక కార్డు ఉంటే ఆ కార్డ్ని అరేంజ్ చేసుకోండి. సో వాళ్ళ క్రెడిట్ కార్డు మాకెందుకు ఇస్తారు అని మీరు అనొచ్చు. వాళ్ళకు చెప్పండి, ఒక 1000, 2000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కార్డ్ అప్లై చేస్తే మీకు ఒక 5000 డిస్కౌంట్ వచ్చింది అనుకోండి. ఆ 5000లో 1000 మీకు ఇస్తామనో, 2000 ఇస్తామని చెప్పేసి వాళ్ళతోటి డీల్ కూర్చుకొని ఆ కార్డ్ని మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ దొరకని పక్షంలో డెబిట్ కార్డ్స్ అయితే చాలా మంది దగ్గర ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ తక్కువ మంది దగ్గర ఉండొచ్చు, డెబిట్ కార్డ్స్ చాలా మంది దగ్గర ఉంటాయి. కాబట్టి డెబిట్ కార్డ్స్ని కూడా మీరు యూజ్ చేసేసి డిస్కౌంట్ పొందొచ్చు. కాకపోతే క్రెడిట్ కార్డ్తో పోల్చుకున్నట్టయితే ఒక 500 రూపీస్, 700 రూపీస్ వరకు తక్కువ డిస్కౌంట్ రావచ్చు. కాకపోతే డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ దొరకకపోతే డెబిట్ కార్డ్ అయినా సరే అరేంజ్ చేసి పెట్టుకోండి. సో దీంతో పాటే ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా రకాల డీల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఆ డీల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వెంటనే కావాలనుకోండి, మీ డబ్బులను సేవ్ చేసుకోవాలనుకోండి, దానికోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ డైలీ నేను డీల్స్ వేస్తూ ఉంటాను. మీకు అవసరం ఉన్న వస్తువును మాత్రమే కొనుక్కోండి. అందులో డీల్స్ నేను వేస్తున్నాను కదా అని చెప్పేసి అనవసరమైన వస్తువులను అయితే కొనుక్కోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.